ఎలా చూడండి అన్న, ఎలా చూడండి. ఓకే, కంగారు పడకండి. అన్న పంచండి, స్పీడ్గా పంచండి, పంచండి, స్పీడ్గా పంచండి సూర్యబాబు గారు. ఓకే ఓకే, ఏం చేయలేం, ఏం చేయలేం, ఏం పడిపోతుంటే మనం ఏం చేయలేం. అమ్మా అలాగే వెళ్ళాలమ్మా. చూడు అది ఇలా చూడండి, ఇలా చూడండి. నైస్, ఓకే. ఓకే, అట్టిగా అదే జరుగుతుంది. రండి 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 రండి. గురుగారు లైన్ ఉంది. ఓకే రైట్, ఓకే ఓకే తీసుకుని ఎలా ఉన్నాం మొత్తం. ఓకే సూపర్, వెళ్ళండి 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 వెళ్ళండి. ఓకే నైస్. గురుగారు అన్న, ఓకే. అందరికీ నమస్కారం అండి. ఈరోజు గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు, పిఠాపురం ఎమ్మెల్యే గారు గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారిని అనుసంధిస్తూ ఈరోజు మట్టి విగ్రహాలని, అంటే మనం కాలుష్యం లేకుండా, మన జలవనరులు ఏమీ పాడవకుండా అందరూ మట్టి వినాయకుడు పూజిద్దామనే సంకల్పంతో ఈరోజు మా డిప్యూటీ సీఎం గౌరవనీయుల డిప్యూటీ సీఎం గారిని మేము ఆదర్శంగా తీసుకుని ఈ పిఠాపురం నియోజకవర్గం అందరికి కూడా 2000 బొమ్మలు అందరికీ భక్తులందరికీ జై గణేష్ విగ్రహాలని పంచడం జరుగుతుందండి. ఎందుకంటే మేము ప్రతి కార్యక్రమం కూడా మన పవన్ కళ్యాణ్ గారిని గౌరవనీయుల డిప్యూటీ సీఎం గారిని ఉద్దేశించుకుని ప్రతి ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఏంటంటే రేపు జై గణేష్ ఉత్సవాలు కాబట్టి రేపు చవితిని పురస్కరించుకుని మట్టి బొమ్మని పిఠాపురం నియోజకవర్గంలో ప్రతి ఇంటికి చేరాలని చెప్పి ఈ బొమ్మని మేము ఇవ్వడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన చుట్టూ ఉన్న చెరువులు కానీ, నదులు కానీ, అలాగే ఏది కూడా పాడవకుండా, కాలుష్యం అవ్వకుండా ఉంటాయని చెప్పేసి ఇవ్వడం జరుగుతుందండి. ఏంటంటే శ్రీ కొణిదెల వెంకటరావు శ్రీమతి అంజనాదేవి గారి సేవా సంఘం మాది. ఈ ట్రస్ట్ ద్వారా ప్రతి కార్యక్రమం కూడా ఈ ట్రస్ట్ ద్వారా జరుగుతుంది. నా పేరు కర్ణం సూర్యబాబు అండి. ఎందుకంటే చేసే కార్యక్రమం ప్రజలకు ఉపయోగపడాలని చెప్పేసి ప్రతి కార్యక్రమం కూడా మేము చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఇంత విజయవంతం చేసినందుకు పిఠాపురం ప్రజలందరూ కూడా ధన్యవాదాలు.